ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. విజయలక్ష్మి గారు పంపించారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఏ విధంగా ఆరాధించాలి, అర్పించాల్సిన నైవేద్యాలేంటి తెలియచేయండి అంటున్నారు. జగద్ధాత్రి మహందేవి మారిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం అని ఆదిశేషుడి తమ్ముడు అశ్వతరుడు అమ్మని స్తుతించాడు. అమ్మవారికి ఈ శ్లోకం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను చదివిన శ్లోకం అని చూశారు, ఇది మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్రలో సరస్వతీ స్తుతి. ఈ స్తోత్రం మాఘశుక్ల పంచమి నాడు చదివితే సరస్వతి చాలా ఇష్టపడుతుంది. ఇంకా పూజా విధానాలు చెబుతాను. ఇప్పుడు అసలు ఇది చేస్తే ప్రతి బాలుడు బాలిక అనే తేడా లేకుండా అందరూ మంచి పండితులు అవుతారు. దేవీ భాగవతంలోను మార్కండేయ పురాణంలోను బ్రహ్మ వైవర్త పురాణంలోను 3 పురాణాల్లో ఉన్న వాటిని చెబుతున్నాను. దేవీ భాగవతంలో ఏమని చెప్పారంటే, ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత. మొట్టమొదట ఈ మానవులందరినీ అనుగ్రహించాలనుకున్నాడు కృష్ణుడు. అప్పట్లో మానవులకి సృష్టి ఆరంభకాలంలో ఇలా సంస్కృత శ్లోకాలు చదవడం లేక రాగాలు తీయటం, అబ్బే ఇలా అయితే కష్టం, మాట కావాలి అనుకున్నాడు కృష్ణుడు. దేవతల్ని పిలిచాడు. ఒక చదువుల తల్లిని సృష్టించండి అన్నాడు. అప్పుడు దేవతలంతా తమ శక్తితో అమ్మవారిని సృష్టించాడు. అందుకే వేదంలో ఏమని ఉంటుంది, ఓం దేవీం వాచమజనయంత దేవాహ. దేవతలంతా వాగ్దేవిని సృష్టించారు. సృష్టించాక మాట్లాడటం మొదలెట్టారు. మాట్లాడే తల్లి నాలుగు మీద వచ్చి కూర్చోగానే మోగాళ్ళంతా మాట్లాడారు. మాట్లాడటం మొదలెట్టాక ఈవిడ శాశ్వతంగా ఉండాలన్నా, జ్ఞాపక శక్తి ఉండాలన్నా, మంచి ఆలోచన రావాలన్నా ఆవిడ్ని పూజించాలి. కాబట్టి ఆ పూజా విధానం గోలోకంలో కూర్చుని కృష్ణుడు నిర్మించాడు. కాబట్టి ఇవాళ మనం సరస్వతీ పూజ అని చేసుకుంటున్న పూజ ఎవరు కనిపెట్టారన్నమాట? శ్రీకృష్ణ పరమాత్మ, అది కూడా గోలోకంలో. ఆ సరస్వతీ పూజ ఎలా ఉంటుందంటే, పొద్దుటే లేచి తలారా స్నానం చేసి మళ్ళీ రొంప అనారోగ్యం ఉంటే మాత్రం తలకి చేయకపోయినా పర్వాలా, ఇక్కడి నుంచి చేసినా చాలు. ఆరోగ్యంగా ఉంటే తలకి స్నానం చేసి సూర్యోదయానికి ముందనమాట తెల్లని బట్టలు కట్టుకోవాలి. సరస్వతీదేవి అది అక్కడ కనపడుతోంది. సర్వశుక్ల సరస్వతి, పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఆవిడ వేసుకున్న జాకెట్టు తెలుపు, ఆవిడ చీర తెలుపు, ఆవిడ చేతిలో వీణ తెలుపు, ఆవిడ పెట్టుకున్న పువ్వులు తెలుపు, అంత ఆపాదమస్తకం తెలిపే. మీ జడలో ఉన్న మల్లెపూలు, అవేవో సన్నజాజి పువ్వులు ఎలా ఉంటాయి అంత తెల్లగా ఉంటుంది. అలాంటి తెల్లని తల్లిని తెల్లగా అలంకారం చేసి ఎదురుగుండా పటం పెట్టుకుని తెల్లని పువ్వులతో పూజించాలి. తెల్లని పువ్వులతో పూజిస్తున్నప్పుడు ఏ మంత్రం చదవాలి అంటే, కృష్ణుడు రాసిన ఒక స్తోత్రం ఉందని చెప్పాను కదా ఇందాక. ఆ స్తోత్రం పేరు సరస్వతీ కవచము. ఏమిటి? సరస్వతీ కవచం. యుద్ధానికి వెళ్ళిన వాడు మన మీద ఆయుధాలు తగలకుండా కవచాలు వేసుకునేవారే, అలా ఈ సరస్వతీ కవచం చదువుకుంటే ఇక మనకి ఏ శత్రువుల బాధ రాదు, లేక జాతకాల వల్ల చదువురాని దరిద్రపు స్థితి పోతుంది. ఆ సరస్వతీ కవచం క్లుప్తంగా ఒక్క మొక్కే చెబుతాం, ఎందుకంటే పెద్దది కాబట్టి క్లుప్తం చేసి చెప్పాల్సి వస్తుంది, ధర్మ సందేహాలు కాబట్టి. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వతే స్వాహ శిరోమే పాతు సర్వతః. ఇలా శ్లోకాలు 14 ఉంటాయి. ఇవి దేవీ భాగవతంలో ఉంటాయి. లేదనుకోండి, నాకో మా భక్తి టీవీ వాళ్ళకో చెబితే ఒక సరస్వతీ కవచం వాళ్ళకి అందే ఏర్పాటు చేస్తాను. శుభ్రంగా ఆ కవచం చదువుకుని 14 శ్లోకాలతో తెల్లని పువ్వులతో పూజ చేసి పాయసానాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ పాయసం ప్రసాదంగా తింటే ఇక తర్వాత వద్దన్నా మీకు మంచి జ్ఞాపక శక్తి, పాండిత్యం వస్తాయి. ముఖ్యంగా గణిత శాస్త్రం, సంగీత శాస్త్రాలలో మరింత ఆరితేరతారు. ఇది లఘువుగా సరస్వతి పూజ అన్నమాట. తెల్ల పువ్వులతో పూజించాలి, తెల్లవారుజామున తలకి స్నానం చేయాలి, తెల్లగా ఉన్న సరస్వతి పటం పెట్టుకోవాలి, పాయసాన్ని నివేదన చేయాలి, సరస్వతీ కవచం చదవాలి, ప్రసాదం తినాలి. ఇక తర్వాత మంచి పండితుడు అని అందరూ మిమ్మల్ని అనాలి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. భీమవరం నుండి రాజేష్ పంపించారు. వసంత పంచమి రోజున చిన్నారులకు ముహూర్తంతో నిమిత్తం లేకుండా అక్షరాభ్యాసం చేయించవచ్చా అని అడుగుతున్నారు. కాల నియమం లేదు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం మహాసరస్వతీ బుధై. ఇది స్కాంద పురాణంలోని మానసోత్తర ఖండంలో శ్లోకం. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నేనేం చెప్పినా
ఓ పురాణంలో ప్రమాణం లేకుండా పొరపాటు కూడా చెప్పను, నోటికి వచ్చి ఇది చెప్పే అలవాటు లేదు. రేపు పొద్దున్న ఎవరైనా ఎక్కడుందని అడిగితే ఇదిగో ఫలానా పుస్తకంలో ఉందని చూపించి అథారిటీగా చెప్పగలను. అమ్మవారి అనుగ్రహం వల్ల బాల్యం నుంచి ఈ 18 పురాణాలు మస్తకమే పుస్తకం అక్కర్లేకుండా కంఠస్థం వచ్చాయి కనుక అదంతా తల్లి అనుగ్రహం అనుకోండి. ఎందుకు చెబుతున్నానంటే అమ్మవారిని సరస్వతిని పూజించటానికి ఈ మాసమే లేక ఈ తిథే ఈ రోజే ఈ పూట అనే నియమం లేదు. కానీ అక్షరాభ్యాసానికి మాత్రం కొన్ని తిథులలో చేస్తే అద్భుత ఫలితం పిల్లలకు వస్తుంది. సహజంగా ఎప్పుడైనా ముహూర్తం చూసుకు చేయటం మంచిది కదా, తారాబలం చూసుకోవాలి. ఏదో చక్క జన్మతార కాకుండా సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతారల్లో అక్షరాభ్యాసం చేయాలి. కానీ వసంత పంచమి ఇందాక నుంచి మీరు అంటున్న మాఘశుక్ల పంచమి ఉందే, అంటే సరస్వతీదేవి జన్మతిథి, ఆ మాఘశుక్ల పంచమి నాడు మళ్ళీ శరత్కాలంలో ఆశ్వయుజ మాసంలో మూలా నక్షత్రం వచ్చిన రోజు, ఈ 2 రోజులలోనూ సరస్వతీదేవిని పూజించి అక్షరాభ్యాసం పిల్లలకి చేయిస్తే ఇంకా వాళ్ళకి తిరుగుండదు. దానికి నక్షత్రంతో పని లేదు, ముహూర్తంతో పని లేదు, వారంతో పని లేదు, వర్జ్యంతో పని లేదు, దుర్ముహూర్తంతో కూడా పని లేదు. ఆ రోజు ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఇంకా ముఖ్యం, సరస్వతీదేవికి ఉన్న ఆలయాల్లో చేస్తే చాలా మంచిది. ఆలయ ప్రాంగణంలో ఇంట్లో కంటే బాగా. అందుకే అప్పుడు మా ఆలయం ప్రణవపీఠం అంటేనే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాలలిత 3 అమ్మవార్ల యొక్క నిలువెత్తు విగ్రహాలతో ఉన్న పీఠం. ఈ శరత్కాలంలో మూలా నక్షత్రం రోజు ఒకటి, మాఘపంచమి ఒకటి, ఆ రోజుల్లో అశేషంగా వచ్చి పడిపోతారు మా పీఠానికి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. కారణం ప్రమాణంగా చెప్పారు, ఆ 2 తిథులలోనూ అక్షరాభ్యాసం జరిగితే ఇంక తిథి, వార, నక్షత్ర, వర్జ్య, కరణాదులతో సంబంధం లేదు. అప్పుడు అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళంతా కూడా జ్ఞానులవుతారు అని చెప్పినవాడు పైగా ఎవరు? కృష్ణుడు. కాబట్టి నిస్సందేహంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆ రోజు చేయించుకోవడం చాలా మంచిది. అది గొప్ప ముహూర్తం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.